వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లె పట్టణం స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్ల ధర్నా. ఇల్లందు మండలంలోని కొమ్రారం అటవీ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ములుగు ఏఎస్పీ. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో కరీముల్లా షా దర్గాలో పూల చాదర్ సమర్పిస్తూ కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కరీంనగర్ మాజీ సుడాజ్ డైరెక్టర్ షేక్ యూసఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముస్లిం మైనార్టీ నాయకులు ప్రెసిడెంట్ షాకౌత్, షాహీన్ అలీ, నవాజ్ బాబు, జానీ, మజీద్, రేకుర్తి గాఫర్, మేరస్, మున్నా, నిజాముద్దీన్, రజీ, మన్సూర్, తవ్వకల్ దర్గా, మత్తవల్లి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم وصلى الله تعالى على خير خلقه اجمعين. الفاتحه الى حضره النبي محمد مصطفى صلى الله عليه وسلم. اللهم صل వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మా ప్రియతమ నాయకులు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము కరీంనగర్ మైనారిటీస్ తరఫున మా మైనారిటీ ప్రెసిడెంట్ షౌకత్ భాయ్ గారు మరి నవాజ్ గారు, షాహీన్ అలీ గారు, నాతో పాటు మా పార్టీ మిత్రులు అందరం కలిసి కరీముల్లా షాషాబ్ దర్గా దగ్గరికి వచ్చి కె చంద్రశేఖరరావు గారు నిండు నూరేళ్ళు ఉండాలని దర్గా లోపల పూల చాదర్ సమర్పించి వారి ఆరోగ్యాలతో ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ గారు చేసిన సేవలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉంటే బాగుండు అన్న విషయానికి మళ్ళోసారి జనం మొత్తం ఈరోజు ప్రతి ఒక్కరి నోట విన్నా కేసీఆర్ గారు బాగా చేసిర్రు, కేసీఆర్ గారు బాగుండే, కేసీఆర్ ఉంటే బాగుండే అన్న కాడికి మళ్ళోసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరవేస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మేము కాదు, మా పార్టీ నాయకులు కాదు, జనం చెప్పుకునే విషయాలు ఇవి. ఖచ్చితంగా అందరికీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వంటి వ్యక్తి ఉంటేనే బాగుంటుంది అన్న గాడికి తెలిసి వచ్చింది. ఎందుకంటే ఎన్ని పథకాలు చెప్పినా తక్కువనే. ఎందుకంటే అలాంటి వ్యక్తి, అలాంటి సీఎం అడగకుండానే వరాలు ఇచ్చే వ్యక్తి కె చంద్రశేఖరరావు గారు. కనీసం ఇది కావాలి అని కోరుకొని ముంగటి పోయినా కానీ రేవంత్ రెడ్డి గారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎన్నో సమస్యలకు ఎదుర్కొంటున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. వారందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అని ఎదురు చూస్తున్న సమయం ఇది. ఖచ్చితంగా మీ ఆశ నెరవేరుస్తుందమ్మా. అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, అందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు
మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవ్వడం ఖాయం. మీరు కొంచెం ఎదురు చూస్తున్న మీ ఆశలు మళ్ళా నెరవేరుస్తాయి అని మేము కూడా ఆశిస్తూ వారు నిండు నూరోగ్యాలు ఉండాలని వారి జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేసుకుంటూ కరీంనగర్ పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ పక్షాన మేము ఇక్కడ దర్గా లోపల వారికి ఇవాళ శుభాకాంక్షలు తెలియడం జరిగింది. నా తరఫున మా పార్టీ మిత్రులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరోసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. మా అన్న గంగుల కమలాకర్ అన్న గారికి ఇవాళ చాలామంది గుర్తు చేస్తున్నారు. కరీంనగర్లో స్మార్ట్ సిటీ అలాంటి 4 సార్లు గెలిచిన ఘనత మా అన్న గంగుల కమలాకర్ది. ఎందుకు గెలిపిస్తారండి? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు గెలవాలి అంటే. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కర్నూలు నగరంలోని కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి సూచించారు. సిబ్బంది పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తగిన సూచనలు సలహాలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు మిర్చి రైతులు పడుతున్న కష్టాలు గుర్తించి మార్కెట్ను సందర్శించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి, మా ప్రభుత్వంలో ప్రతి పంట మేము కొనుగోలు చేశాం. ఈ ప్రభుత్వంలో రైతులు ఎక్కువగా కష్టాలు పడుతున్నారు. మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో క్వింటా 25,000 రూపాయలు కొనుగోలు చేశాం. సెకండ్ గ్రేడ్ ఉన్న వాటిని 16,000 రూపాయలు కొనుగోలు చేశాం. ఈ కూటమి ప్రభుత్వంలో మంచి టాప్ క్వాలిటీ ఉన్న మిర్చి పంటను 13,000 రూపాయల నుండి 14,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, కర్నూలు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి, దేవరుపుల, కొడకండ్ల మండల కేంద్రాలలో భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని కేకును కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్ల సుందర్ రామరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, ఆయా మండలాల అధ్యక్షులు పసునూరు నవీన్ కుమార్, తీగల దయాకర్ గౌడ్, సింధ రామోజీ, మండల బీఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంత రావాలి కాపాడులో రవి సార్ కేక్ కట్ చేసిండు, తినిపిస్తాడు. నువ్వు కెమెరా తీసుకొని వస్తాడు ఆయన. రారా సార్, ఆగుతా ఇక జరగండి జరగండి ఒక ఫోటో గురించి జరగండి. సారే సారే శివ అయిపోయిందా? మాకొక్క అవకాశం, ఇక మాకొక్కడే
అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ 477 సర్వే నెంబర్ నందు 2 ఎకరాల 77 సెంటు స్థలం కబ్జాకు గురైందని నన్ను ఒక వృద్ధ కుటుంబం ఆశ్రయించినారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాయి ప్రసాద్ రెడ్డిలో ఇటువంటి దుర్మార్గులు గ్రూప్ అండదండలతో వీఆర్ఓ జేఎం రామ్ రెడ్డి అవినీతి పరుడుగా అంచెలంచెలుగా ఎదిగాడని అతని మీద విచారణని జరుపుతున్నారని తెలిసిందే అన్నారు. నేను సబ్ కలెక్టర్కు సబ్ రిజిస్టర్కు ఒక లేఖ రాస్తున్నానని అది కబ్జాకు గురైన స్థలాలు కోర్టులో కేసు నడుస్తుండడం వలన కేసులు తెగే వరకు ఆ స్థలంపై ఏ రిజిస్ట్రేషన్లు జరపరాదని ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. అదోని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇళ్ల కబ్జాకు గురైన భూమి వివరాలను బాధితులు ఎవరైనా ఉంటే వారు సబ్ కలెక్టర్కు ఒక లెటర్ రాసి వారికి అందించగలరని కోరారు. మీ వివరాలు రహస్యంగా ఉంచుతూ కబ్జా చేసిన వారిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆధీనంలో పెట్టుకొని ఉంటే ఎవరో వచ్చి దీన్ని ఆక్రమించుకున్నారు, మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, 2-3 చేతులు మారిపోయినాయి, మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము, ఏదో రకంగా మాకు న్యాయం చెయ్యండి అని నాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు. నేను ఒకరోజు చూశాను, 2 రోజులు చూశాను, వస్తే ఉన్నారు పాపం. వీళ్ళు బాధ చూసి నేను సరే అందరినీ అడిగాను, పైన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ఈరోజు నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఉత్తరం రాస్తా ఉన్నా చట్టబద్ధంగా. ఎందుకంటే ఇది కోర్టులో ఉంది. ఎందుకంటే ఈయన స్థలము ఈయన ఎవరు ఆక్రమించుకున్నారు. ఇంత లోపల ఆ జయరామిరెడ్డి దుర్మార్గుడు ఉన్నాడు కదా విఆర్ఓ, ఆడి దగ్గరికి పోయినారు వీళ్ళు. పోతే అంతా కూడా వెళ్ళిపోయింది ఈ స్థలం, ఇంక 7 సెంట్లు మాత్రం మిగిలింది, అది కావాలంటే ఇస్తాను అని దయాదాక్షిణ్యాలు వేస్తానని అన్నాడట. ఎందుకంటే ఇప్పుడు అతని మీద విచారణ కూడా జరుగుతుంది, మీకు తెలుసు. ఇట్లాంటి వాళ్ళందరూ నేను అందరికీ చెప్తా ఉన్నా, ఆదోనిలో మాత్రమే కాదు, ఆదోని డివిజన్ మొత్తం, ఆదోనిలో కానీ, మంత్రాలయంలో కానీ, ఆలూరులో కానీ, ఎమ్మిగనూరులో కానీ, ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు విఆర్ఓగా పనిచేశాడో అందరినీ అన్యాయం చేసినాడు. నాకు నిన్న ఒక పెద్ద మనిషి చెప్తా, మామూలుగా ఎంఆర్ఓ లాంటి వాళ్ళు బస్సుల్లో తిరుగుతా ఉంటే ఈ జయరామిరెడ్డి అనేవాడు పెద్ద పెద్ద లగ్జరీ కార్లో తిరుగుతాడట. ఇంత డబ్బులు విఆర్ఓ దగ్గరికి ఎలా వచ్చినాయి, ఇన్ని అక్రమాలు ఎలా చేయగలిగినాడు? తప్పనిసరిగా ఇతని మీద విచారణ జరిగి శిక్ష పడితే తప్ప మిగతా వాళ్ళకి భయం రాదుగా. నేను అందుకని ఆదోనిలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ డివిజన్ మొత్తం మీద ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇచ్చేయండి. వాడు నాకు ఈ రకం, మా కుటుంబానికి మాకు ఈ రకంగా అన్యాయం చేసినాడు అని ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇస్తే వారి మీద చర్యలు కఠినంగా ఉంటాయి, వాడిని ఉద్యోగంలో తీసేస్తారు. అట్లా కాకుండా మీరు ఎవరు కూడా ఫిజికల్ గా కూడా రానక్కర్లే. ఇప్పుడు వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చారు, మీడియా ముందు కూడా రానక్కర్లే. ఒక లెటర్ రాసి సబ్ కలెక్టర్ల ఆఫీసులో ఇచ్చేస్తే చాలు, మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి, మీ గురించి బయట ప్రపంచానికి కూడా తెలియదు. కానీ దుర్మార్గులకు శిక్ష పడడం ఇంపార్టెంట్. ఒకటి ఆలోచన చేయండి, ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు ఇంత ముందు ఉన్నట్టు ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద లిస్ట్ ఉంది, చదివాం కదా, చదవడానికి టైం లేదు ఇప్పుడు. సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక గ్రూప్ ఉంది, ఈ ఊరిని సర్వనాశనం చేసిన గ్రూపు. వాళ్ళతో కలిపి ఎన్ని కుటుంబాలని, ఎంతమందిని నాశనం చేసి ఉంటాడు, ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. వాడి పాపాలు పండే రోజు వచ్చింది, వీళ్ళందరి పాపాలు పండుతాయి. కానీ ప్రజలు ధైర్యంగా వచ్చి నిలబడి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్ పడేయాలంతే. ఒక తెల్ల పేపర్ తీసుకోండి, బాధితులందరూ కూడా మీరెక్కడ కనిపించనక్కర్లా, మీరు కూడా రానక్కర్లా, ఎవరో ఒక దగ్గర ఉత్తరం పంపించండి, లేదా పోస్ట్లో పంపించండి, లేదా వాట్సాప్లో సబ్ కలెక్టర్ పంపించండి. ఏదో రకంగా కంప్లైంట్ చేయాల్సిందిగా బాధితులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ధైర్యంగా బయటికి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సరే, ఈ విషయానికి వస్తే వీళ్లకు నేను ఈరోజు సబ్ కలెక్టర్కి అలాగే సబ్ రిజిస్ట్రార్కి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా నేను లెటర్ రాస్తా ఉన్నా. అయ్యా, వీళ్ళు ఇచ్చినటువంటి పెద్ద ఫైల్ చూపించాను, అడ్వకేట్లు అందరూ చూశారు, కోర్టులో కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపించారు. ఇవన్నీ తెగేదాకా దీన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అనే ఉత్తరం రాస్తా ఉన్నా. ఈ ఉత్తరాన్ని మీకు కూడా రిలీజ్ చేస్తాం మీడియాకి. ఎందుకు అంటే, ఉదాహరణ ఇది ఎట్లా ఉంటుందంటే, ఈ పెద్ద మనిషిది అనుకోండి, ఈయన స్థలం అనుకోండి, ఈ పెద్ద మనిషి స్థలాన్ని, ఈ పెద్ద మనిషి స్థలం విలువ పెరిగింది కదా, ఎక్కడో మంచి స్థలం వచ్చింది, సెంటర్లోకి వచ్చింది,
ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వైఎస్ కేసీఆర్ కడుపున పుట్టడం నాకు పూర్వజన్మ సుకృతం. తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేటీఆర్. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు. కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సున్నాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు. ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి. కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్ళు పనిచేద్దాం. ఒకటే ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి కుంభమేళా శుభవేళ త్రివేణి సంగమంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహీ స్నాన ఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్ఓ వి గణేష్ వినతులను స్వీకరించారు. అయితే చేసి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, సమాధానం
ములుగు జిల్లా ఏటూరు నగరం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి ఏజెన్సీ మండలాలలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ తల్లి విగ్రహాల ఎదుట పంట పొలాల్లో కేకులు కట్ చేసి స్వీట్స్ పంపిణీలతో ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనంతరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసి కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వరి చేలలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. Happy birthday to you, అయిపోయింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామంలో హరిత ప్రేమికుడు కేసీఆర్ జన్మదినాన్ని మొక్కలు నాటుతూ వృక్షార్చన రూపంలో జరుపుకోవాలని తాము ఇచ్చిన పిలుపు మేరకు 7 సంవత్సరములు బుడ్డోడు బాలిన సాహిద్ గౌడ్ వాళ్ళ తాత అయిన గడ్డం పుల్లారావు ఇంటి ప్రాంగణంలో 3 మొక్కలను నాటి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. పతికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ ఆవరణం నందు శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా పత్తికొండ ప్రీమియర్ లీగ్ సౌత్ ఇండియా లెవెల్ T20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఆస్పారి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. ఆస్పారి పోలీస్ స్టేషన్ను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి సూచించారు. సిబ్బంది పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తగిన సూచనలు సలహాలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నేను సైబర్ స్మార్ట్ అనే అవగాహన కార్యక్రమంతో ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించి సైబర్ నేరాల బారిన పడకుండా చేయాలని ఆదేశించారు. వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను డిస్పోజల్ చేయాలన్నారు. యూఐకే కేసులు తగిలించాలన్నారు. రాత్రి గస్తీ బాగా పెంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పారి సిఐడి ముస్తాన్ వలీ, ఆస్పారి ఎస్ఐ నరసింహులు పోలీస్ సిబ్బంది ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.